ఆ రోజు యెజెబెలు నిర్మూలన చేసి చంపివేసినట్లుగా ఈరోజు యథార్థంగా బోధించేటువంటి వారు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తూ ఉంటే యెజెబెలు ఆత్మ కలిగిన విశ్వాసులు ఆయనకేం తెలుసు వాక్యం, ఆయన చెప్పేది వాస్తవం ఎంతవరకు, కరెక్ట్ ఎంతవరకు, ఆయన చూసుకోమను అనే రీతిగా యెజెబెలు ఆత్మ వారిలో చొరబడి ఏం చేస్తుందంటే వాస్తవాన్ని బయటికి రాకుండా ఆ రోజున ప్రవక్తలను చంపినట్లుగా ఈ రోజున యథార్థంగా మాట్లాడేటువంటి బోధలను గొంతు నొక్కేయటం అంటారు చూసారా, నోరు మూపించడం అంటారు చూసారా, ఆ విధంగా యెజెబెలు ఆత్మ అనేకులలో ప్రభావం చూపిస్తూ వాస్తవానికి చెవినివ్వకుండా దురద చెవులు గలవారిగా చేసి వాక్యానికి విరుద్ధంగా నడిచేటట్లు చేస్తుంది నేటి సంఘములో ఉన్న యెజెబెలు ఆత్మ. కాబట్టి ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు యెజెబెలు లాంటి మనస్తత్వం నీలో ఉంటే వాస్తవం ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నం చేయకుండా యథార్థమేంటో అని బైబిల్ని పరిశీలన చేసి వాక్యానుసారంగా నడుచుకుందామనే ఆలోచన కాకుండా జనాన్ని చూసి నలుగురిని చూసి ఆ జనాన్ని చూస్తే కొంతమందికి పూనకం వస్తుంది. అర్థమవుతుందా? అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళితే ఏంటంటే ఇది యెజెబెలు ఆత్మ. ఇలా ఉండకూడదు. వాస్తవం ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు ఏలియా కాలంలో 50 మందిగా కొంతమంది దైవ సేవకులను ప్రవక్తలను దాచిపెట్టారంట యెజెబెలుకి కంటబడుకు. ఎందుకంటే యెజెబెలు మహారాణి, తను బయలు ప్రవక్తలను పోషిస్తుంది. ఆమె ఏదన్నా జాతర మీటింగ్ పెట్టిందంటే గుంపులు గుంపులుగా జనాలు వెళ్ళేవారు. అక్కడికి వెళితే ప్రశంసలు, అక్కడ యెజెబెలు దృష్టిలో పడితే అదొక ఆనందం. ఈ రోజున కూడా సంఘాలు ఇలా తయారైపోయాయి. జనాలకి కనబడాలి, జనాలు ఎక్కువగా ఉంటే అదొక పెద్ద భక్తి, జనాలు ఎక్కువగా ఉంటే అదొక పెద్ద ఇది అన్నట్లు ఫీల్ అయిపోతుంది. అర్థమవుతుందా? యెజెబెలు ఆత్మ ఈ రీతిగా జనాన్ని మైమరపించి ఇదొక ఆనందము, సంతోషం అనేటువంటి రీతిలో వాళ్ళని ఆలన పాలన చేస్తూ భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది నేటి సంఘములో యెజెబెలు ఆత్మ. ఆ రోజు తుయతైర సంఘము పాడవడానికి ఒకప్పుడు ప్రేమ కలిగి ఉన్నారు, ఒకప్పుడు వారి విశ్వాసం గొప్పది, ఒకప్పుడు వారి యొక్క పరిచర్య గొప్పది, ఒకప్పుడు వారు చేసినటువంటి సేవా విధానం బహు గొప్పది. ప్రభు